సర్వేభ్యో నమః. మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. 4 సంవత్సరముల క్రితము ప్లవనామ సంవత్సరంలో భాగ్యనగరంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. దాని పేరు 1,00,000 యువగల గీతార్చన. అనగా 1,00,000 మంది యువతీ యువకులు గీతా పారాయణాన్ని సామూహికంగా చేశారు. ఆ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారి సౌజన్యంతో ఒక చిన్న పుస్తకము ముద్రించబడింది. ఆ పుస్తకములో శ్రీమద్ భగవద్గీతలోని 701 శ్లోకాల్లోంచి ఒక 40 శ్లోకాలను ఎన్నుకొని వాటిని అర్థసహితంగా అందులో ముద్రించడం జరిగింది. ఇప్పుడు ఆ పుస్తకంలోని ఆ 40 శ్లోకాలను నేను పారాయణం చేసి మీకు వినిపించబోతున్నాను. అథ శ్రీమద్భగవద్గీత క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, అధైర్యాన్ని పొందకు, ఇది నీకు తగదు. తుచ్చమైన ఈ నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. పరంతప, లే, యుద్ధానికి సిద్ధముగా ఉండు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి చావు తప్పదు, చచ్చిన వారికి పుట్టుక తప్పదు. తప్పనిసరి అయిన ఈ విషయానికి సంబంధించి నీవిక దుఃఖించడము తగదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోః మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి. నీకు కర్మలు చేయడానికి మాత్రమే అధికారము ఉంది, కర్మ ఫలితాలపై లేదు. కర్మ ఫలితాలకు నీవే కారణమని ఎప్పుడూ అనుకోకు. అయినా కర్మలను చేయడం మానుకోవద్దు. దుఃఖేష్వణుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే స్థితధీర్మునిరుచ్యతే. విషయాలపై అభిమానము ఉండరాదు. శుభాశుభాలు సంభవించినా సంతోషాన్ని గాని ద్వేషాన్ని గాని పొందరాదు. రాగ భయ క్రోధాదులు ఉండరాదు. అటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాః సంజాయతే కామః
కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతనులైన వారికి ఆ విషయాలపైననే ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది. ఆ కోరిక వల్లనే కోపం వస్తుంది. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపము వల్ల అవివేకుడు అవుతాడు. అవివేకము వల్ల మరపు పుడుతుంది. మరపు వల్ల బుద్ధి నాశనమవుతుంది. బుద్ధి నాశనము వల్ల సర్వము నాశనమవుతుంది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడు ఏ కర్మ అంటే ఏ పని చేస్తాడో ఇతరులు అదే చేస్తారు. అతడు ఏది ప్రమాణం అంటాడో అందరూ అదే అనుసరిస్తారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడే అన్యధర్మము కంటే గుణరహితమైనదైన తన ధర్మమే శ్రేష్టము. తన ధర్మములో మరణము సంభవించిన శ్రేయస్కరము. ఇతరుల ధర్మము భయావహము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి జరుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సాధువులను సంరక్షించడము కొరకు చెడు పనులు చేసిన వారిని నాశనము చేయడానికి ధర్మాన్ని సంస్థాపించడము కొరకు ప్రతి యుగములోనూ నేను అవతరిస్తాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞములోని హోమ సాధనాలు, హోమద్రవ్యాలు, హోమాగ్ని, హోమము చేసేవారు,
హోమము చేయబడింది, ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే అనే ఏకాగ్రభావముతో ఆ యజ్ఞాది కర్మలు చేసే మనుష్యుడు బ్రహ్మనే పొందుతాడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముతో అజ్ఞానము నశించాలి. అలాంటి వారి జ్ఞానము సూర్యునిలాగా అపర బ్రహ్మస్వరూపాన్ని ప్రకాశింపచేస్తుంది, అంటే స్వస్వరూప అనుభవం కలుగజేస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః. తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను అధోగతికి తీసుకొని పోరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు సుమా. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. మితహారి కావాలి, మిత విహారీ కావాలి. కర్మల్లోనూ మితవర్తనం ఉండాలి, మితంగానే నిద్రపోవాలి, మిత జాగరణము ఉండాలి. ఇదే యోగము. ఈ యోగము దుఃఖాల్ని దూరము చేస్తుంది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే వైరాగ్యేన చ గృహ్యతే. ఓ మహాబాహ, అవును, మనస్సును నిగ్రహించడము కష్టమే. అది చంచలమైనదే, ఎలాంటి సంశయము లేదు. ఓ కౌంతేయ, అయినా అభ్యాసముతో వైరాగ్యముతో దీనిని నిగ్రహించవచ్చును. పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి. నాయనా పార్థ, అలాంటి యోగభ్రష్టుడికి ఈ లోకములో కానీ పరలోకములో కానీ వినాశనం కలగనే కలగదు. మంచి కార్యాలు చేసేవారెవ్వరూ కూడా దుర్గతి పొందరు కదా. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల మంది మనుష్యులలో ఎవరో ఒకరు మాత్రమే
మోక్షసిద్ధికై ప్రయత్నిస్తున్నారు. అలా యత్నించే వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకుంటున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః సమహాత్మా సుదుర్లభః. అనేక జన్మలు గడిచిన తర్వాత మానవుడు జ్ఞాని అవుతున్నాడు. అతడు సర్వం వాసుదేవమయం అని భావిస్తున్నాడు. ఇలాంటి మహాత్ములు సుదుర్లభులు లభించడము కష్టము. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలములో నన్నెవరు సంస్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతారో వారు నా స్వరూపాన్ని పొందుతున్నారు. అందులో ఎంత మాత్రము సంశయము లేదు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే పునర్జన్మ న విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకము వరకు ఉన్న లోకాలన్నీ పునరావర్తనాలే. వాటిని పొందితే మళ్ళీ జన్మ తప్పదని అర్థము. బోయి కౌంతేయ, నన్ను పొందిన వారికి మళ్ళీ జన్మ లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం యోగక్షేమం వహామ్యహం. అన్యభావాలు లేకుండా ఎవరు నా గురించి చింతిస్తూ నిరంతరము ధ్యానిస్తారో అలా నా పైననే నిష్ట ఉన్నవారి యోగక్షేమాలను నేనే ధరిస్తాను, అంటే భరిస్తాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అశ్నామి ప్రయతాత్మనః. పత్రాలను, పుష్పాలను, ఫలాలను, జలాలను ఎవరు భక్తితో నాకు సమర్పిస్తారో యత్నశీలురా ఆ భక్తి సమర్పణాన్ని నేను ప్రియముగా స్వీకరిస్తాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ భూతానామంత ఏవ చ. ఓ గుడాకేశ, నేను సమస్త ప్రాణులలోని ప్రత్యేగాత్మనయ్యా. అంతేకాదు ప్రాణుల ఆది మధ్యాంతాలను, అంటే సృష్టి స్థితి లయలను నేనేనయ్యా. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్
तदेवावगच्छत्वं मम तेजोंश संभवं मम तेजोंश సంభవం. ఈ ప్రపంచములో విభూతి ఉన్నవి అనగా కాంతిమంతమైనవి, ఉత్సాహమున్నవి అనగా శక్తివంతమైనవి అయిన ఏ ఏ వస్తువులు ప్రాణులు ఉన్నాయో అవన్నీ నా తేజస్సులోని అంశ నుండే సంభవించాయని గ్రహించవయ్యా. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప ప్రవేష్టుం చ పరంతప. ఓ పరంతప, ఇలాంటి రూపమున్న నేను అనన్య భక్తి వల్ల మాత్రమే పట్టుపడతాను. యథార్థంగా తెలుసుకోవడానికి, దర్శించడానికి, ప్రవేశించడానికి సాధ్యమైన వాడను అవుతాను. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ యః స మామేతి పాండవ. ఓ పాండవ, నా కొరకు అనగా దైవము కొరకు ఎవరు కర్మలు చేస్తారో, నన్నే పరమ ప్రాప్యంగా నమ్మి వ్యవహరిస్తారో, నా పైననే భక్తి కలిగి ఉంటారో, సంగరహితులై ఉంటారో, సర్వ ప్రాణుల విషయములో ద్వేషం లేకుండా ఉంటారో, అలాంటి వారు నన్నే పొందుతారు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే సమదుఃఖ సుఖక్షమే. సర్వ ప్రాణులపై ఏమాత్రము ద్వేషము లేనివారు, స్నేహము కరుణ ఉన్నవారు, నిర్మములు నిరహంకారులు అయినవారు, సుఖ దుఃఖాల్లో సమత్వం ఉన్నవారు, సహనమున్నవారు నాకు ప్రియులు. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యో మద్భక్తః స మే ప్రియః. సతత తృప్తులు, యోగులు, నియత మానసులు, దృఢ నిశ్చయులు, నాకే అర్పించిన మనోబుద్ధులు ఉన్నవారు, ఇలా నా మీద భక్తి ఉన్నవారు ఎవరో వారే నాకు ప్రియులు అంటే ఇష్టమైన వారు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వమావృత్య తిష్టతి. అది అనగా ఆ బ్రహ్మము లేక ఆత్మ పరమాత్మ అంతటా చేతులతో, కాళ్ళతో, కన్నులతో, తలతో, ముఖములతో, చెవులతో సమస్తాన్ని ఆవరించి ఉన్నది అంటే ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్వాత్మనాత్మానం
తతో యాతి పరాం గతిం, తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణుల్లో సుస్థిరముగా ఉన్న పరమాత్మను సమంగా అంటే అంతటా వ్యాపించి ఉన్నట్లు చూసే మనుష్యుడు తన ఆత్మను తానే ఎప్పటికీ హింసించుకోడు. అందుకే సర్వోత్తమ గతిని అనగా మోక్షాన్ని పొందుతున్నాడు. మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే, గుణాతీతః స ఉచ్యతే. మానాభిమానాల విషయములో సమబుద్ధి ఉన్నవారిని, శత్రు మిత్ర పక్షాలపై సమభావం ఉన్నవారిని, సమస్త కార్యాలలో కర్తృత్వ బుద్ధిని వదిలిన వారిని గుణాతీతులని పిలుస్తారు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్, వాయుర్గంధాని వాశయాత్. జీవుడు శరీరాన్ని వదులుతున్నప్పుడు, నూతన శరీరాన్ని పొందుతున్నప్పుడు గాలి గంధాన్ని గ్రహించి గమించే విధంగా పంచేంద్రియాలను మనస్సును తీసుకొని వెళ్ళిపోతాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం, పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుణ్ణి అయి అంటే జఠరాగ్నినై ప్రాణుల శరీరాలను ఆశ్రయిస్తున్నాను. ప్రాణాపాన వాయువులతో కలిసి చతుర్విధ అన్నములను అనగా భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములను పచనము చేస్తున్నాను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్, తస్మాదేతత్త్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము ఈ 3 విధాలైన నరక ద్వారాలు తననే అనగా జీవున్నే నాశనము చేస్తాయి. అందువల్ల ఈ 3 విడిచిపెట్టాలి. తస్మాచ్చాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి, కర్మ కర్తుమిహార్హసి. అందుకే ఏది చేయాలి, ఏది చేయకూడదని నిర్ణయించేటప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. శాస్త్ర విధి ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు కర్మ చేయడానికి నీవు అర్హతను సాధిస్తావు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే,
వాంగ్మయం తప ఉచ్యతే. ఎవరికి బాధ కలిగించనిది, సత్యమైనది, ప్రియమైనది అయిన వాక్యాన్ని ఉపయోగించాలి, అంటే ప్రయోగించాలి. స్వాధ్యాయ అభ్యసనం జరగాలి. ఇదే వాచిక తపస్సని పిలువబడుతుంది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలు విడవకూడదు. అవి తప్పక చేయాల్సిందే. యజ్ఞము, దానము, తపస్సు జ్ఞానులకు పావనత్వాన్ని కలుగచేస్తాయి. యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. सिद्धिं विन्दति मानवः. ప్రాణి పుట్టుక, ప్రవృత్తి ఎవరి వలన కలుగుతుందో, ఎవరి చేత ఈ సమస్త ప్రపంచం వ్యాపించబడి ఉందో అతనిని మనిషి స్వకీయ కర్మతో ఆరాధిస్తున్నారు. సంసిద్ధిని అనగా జ్ఞానయోగ్యత రూపసిద్ధిని పొందుతున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను వదిలిపెట్టు, నన్నొక్కన్నే శరణు పొందు. సమస్త పాపాలు నిన్ను వీడిపోయేట్టుగా నేను చేస్తా. ఇక దుఃఖించకు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర స్వీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన పార్థుడు ఉంటారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, దృఢమైన నీతి ఉంటుందని నా అభిప్రాయము. ఇది శ్రీమద్భగవద్గీత. ఓం స్వస్తి.